బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. నడ్డా పర్యటనకి ఏర్పాట్లని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. తెలంగాణ పర్యటనలో భాగంగా జేపీ నడ్డా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆనంద్ శంకర్ జయంతుల్ని కలవనున్నారు. జేపీ నడ్డా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్లి ఆయనను కలిసే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకి నోవెటల్ హోటల్కి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకి జేపీ నడ్డా నాగర్ కర్నూల్ సభకు వెళతారు. నాగర్ కర్నూల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై అసంతృప్తితో ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, నడ్డా పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలోకి బీజేపీ పార్టీ అధికారం రావడంలోకి లక్ష్యంగానే పావు సాగుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాపై టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ రోజు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జేపీ నడ్డా పర్యటన కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే 4 గంటల 45 నిమిషాలకు ఆయన హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి కూడా ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ ఇప్పటికే నవ సంకల్ప సభ పేరుతో కూడా పేరు ఖరారు చేసిన నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంచుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో యొక్క సభ ప్రారంభం కాదు. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకత్వంతో పాటు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లను కొనసాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే నల్గొండ కావచ్చు, వికారాబాద్ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ కార్యకర్తల సరిఫరాలని చెప్పి ఇప్పటికే బీజేపీ శ్రేణులు పిలిపించిన నేపథ్యంలో దాదాపు 1,00,000 మంది కూడా హాజరవుతున్నట్టు సమాచారం ఉంది. దీనికి తగ్గట్టుగా గత వారం 10 రోజుల నుంచి కూడా ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు. సాయంత్రం జరగబోయే సభ అత్యంత కీలకంగా మారనున్నటువంటి కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత సంవత్సరం ఏదైతే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టినటువంటి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అనంతరం కూడా బీజేపీ పార్టీ అదే స్థాయిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం మీకు అత్యంత ప్రాధాన్యత సంచుకుంది. సాయంత్రం జరగబోయే సభ ఏ విధంగా ఉండబోతుంది, సభకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఆ ప్రజలకు తీసుకెళ్తారని చెప్పి కూడా ఒక ఉద్దేశంలో వాతావరణం మీద కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద అసంతృప్తిగా ఉన్నటువంటి కేంద్రం పూర్తి స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే సాయంత్రం జరగబోయే సభలో ఎటువంటి అంశాలు ప్రజలకు తీసుకెళ్తారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తారా, లేదంటే ప్రతిపక్షాల పార్టీలపై ఆయన విమర్శలు గుర్తిస్తారన్నది కొట్టుకున్న వాతావరణం. మొత్తంగా గత వారం 10 రోజుల నుంచి కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా సభను సక్సెస్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నారు. సాయంత్రం సభ అత్యంత కీలకంగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.